నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. జాతీయ ఓటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ గారు ఇక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్తో యువ సమ్మేళనం కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొనడం జరిగింది. అది కూడా మనకి హనంకొండలో ఉన్న చైతన్య డిగ్రీ కాలేజ్లో ఇది జరిగింది వర్చువల్గా. అయితే ఈ సంభాషణలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమని, యువత ముఖ్యంగా దీనికి ముందుకు రావాలని, మనకు గతంలో పోలిస్తే 30% మనకి ఓటర్లు ఓటు వేయడం జరిగింది. మిగతా వారు కూడా ముందుకు రావాలని, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువత దీంట్లో అవేర్నెస్ పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఈ వర్చువల్గా ప్రధాని మోదీ ఇందులో ఏ అంశాలని వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. మరి ఇది కూడా మనకి ఇక్కడ హనంకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలైన రావు పద్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారిని అడిగి తెలుసుకుందాము అసలు వీళ్ళ ఈ అవేర్నెస్కి ఏర్పాటు చేయడానికి కారణం అనేది, ముఖ్య విషయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మన భారతదేశ ప్రధాని, మన ప్రియతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువత విషయంలో, అంటే యువతకు ఏ విధంగా చేస్తే ఎట్లా ఉంటుందనే ఒక ఆలోచనతోని న్యూ ఓట్ ఎన్రోల్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొని, అదేవిధంగా మన భారతదేశం ఏ విధంగా ఎకానమీలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నాం అనే విషయం యూత్కు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని యువతకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా న్యూ ఓట్ ఎన్రోల్ చేసుకుంటే ఏ విధంగా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక మంచి వ్యక్తికి మన భారతదేశాన్ని ఏ విధంగా ఉన్నతమైన స్థానంలో తీసుకుపోవాలంటే యువతదే ముఖ్యమైన పాత్ర ఉంటుంది. యువత ద్వారానే ఏదైనా చేంజ్ జరుగుతుంది. కాబట్టి ఆ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు అన్ని విషయాలు, యువతకు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మన ఎకానమీ విషయంలో కానీ, అదేవిధంగా రక్షణ రంగం విషయమే కానీ, ఇలా ఎకానమీ ఒకప్పుడు 10th ప్లేస్లో ఉండే, ఈరోజు 5th ప్లేస్కి వచ్చింది. రేపు 3rd ప్లేస్కి రావడానికి తను 18 గంటల పాటు, రోజులో 18 గంటల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అంతకుముందున్న ప్రధానమంత్రులు ఏ విధంగా ఉండే, కుటుంబం కోసం వేల కోట్లు ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా స్కాములు చేయాలి, ఏ విధంగా భారతదేశాన్ని భ్రష్టు పట్టించిందో తెలుసు. ఈరోజు ఈ 10 సంవత్సరాలలో భారతదేశాన్ని అగ్రమగామిగా నిలబడి ప్రపంచ దేశాల్లో కీర్తించే విధంగా, అంటే ఈ విధంగా ఇలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. యువతకు ఇవన్నీ విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలా రక్షణ రంగం విషయం కానీ, మహిళల విషయం కానీ, రైతుల విషయంలో కానీ ప్రతి దానిలో ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మార్పు అనేది కనబడతా ఉన్నది. యువత కూడా న్యూ ఓట్ ఎన్రోల్ చేసుకొని ఒక మంచి వ్యక్తులకు, ఇలా మంచి పార్టీకి, మన భారతదేశం అగ్రగామిలో ఉండాలంటే ఏ విధంగా ఉండాలనే ఒక ఆలోచనతోనే ఉండాలనే విషయంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని జరిగింది. యువత కూడా ప్రతి ఒక్కరు కూడా న్యూ ఓట్ ఎన్రోల్మెంట్ చేసుకొని మంచి పార్టీకి, మంచి భవిష్యత్తు ఉన్న దానికి అవకాశం ఇవ్వాలని మీ ద్వారా యువతకు తెలియజేస్తాం. మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా న్యూ ఓటర్ ఎన్రోల్మెంట్, అదేవిధంగా నమో నవమాత దాత అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 5500 లొకేషన్స్లో ఈరోజు కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో దాదాపు 1000 మంది విద్యార్థులకి స్క్రీన్ ద్వారా నరేంద్ర మోడీ గారు ముఖాముఖి లైవ్ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, యువత మొత్తం కూడా ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకొని దేశంలో రక్షణ విభాగంలో కానీ, దేశంలో అభివృద్ధి విభాగంలో కానీ ఎక్కడ చూసినా 2014 కంటే ముందు భారతదేశం ఎలాగుంది, 2014 తర్వాత భారతదేశం ఎలాగుందనే దానిపైన ఒక చర్చ జరపాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆర్థిక స్థితిగతులు బాగుపడాలంటే రక్షణ విభాగం బాగుపడాలనే లక్ష్యంతో మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. దీన్ని యువత గుర్తిస్తుంది. యువత అందరూ కూడా ఆలోచించి మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేయాలని దృఢ నిశ్చయితం ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా ఓటర్లు, యువత మొత్తం కూడా ఓటర్ నమోదు చేసుకొని తొలి ఓటును మోడీ గారికి వేయాలని ఊళ్ళుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వర్చువల్లో ఇక్కడ కొంతమంది పాల్గొన్నారండి. మోదీ గారు కండక్ట్ చేసిన ఈ వర్చువల్ ఇంటరాక్షన్స్లో కొంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. హాయ్ నీ పేరు? నా పేరు అఖిల్ మేడం. అఖిల్. ఎస్ మ్యామ్. ఓకే, ఎన్ని ఇయర్స్ ఇప్పుడు నీకు? 21 ఇయర్స్. అంటే ఇప్పుడు ఓటు వేస్తున్నావా? ఆల్రెడీ వేసావా? ఆల్రెడీ వేసాను ఒకసారి. అవును. ఒపీనియన్ ఏంటి నీది? అంటే యూజ్ చేసుకుంటున్నావు కదా, కొంతమంది యూజ్ చేసుకోవట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఓటర్ హక్కు అనేది తక్కువ పర్సంటేజ్ ఉందన్నారు కదా, నీ ఒపీనియన్ ఏంటి? అంటే అది వాళ్ళకు పొలిటీషియన్స్ మీద ఇష్టం లేకనో, వాళ్ళు చేసే ఆ పనుల మీద నచ్చకపోవడం వల్ల ఎవరికి వేసినా కూడా ఓటు పనికిరాదని అలా వాళ్ళు అనుకోవడం వల్ల వాళ్ళ ఓటు వినియోగించుకోవట్లేదు. అవును. ఏమైనా చేంజెస్ వస్తే దీంట్లో వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే వాళ్ళు చేస్తారంటావా ముందు?
అంటే ఇప్పుడున్న పరిస్థితులు ప్రస్తుత నాయకులు వాళ్ళు చేసే పనులు ఏమైనా మార్చితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు కూడా పాల్గొంటా ఉంది. అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు చేసే పనులు. అంటే ఇప్పుడు ముందు కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తావు కదా ఎలక్షన్స్ టైమ్స్లలో, నీ సరౌండింగ్స్ లో వాళ్ళకి నువ్వు సర్క్యులేట్ చేస్తావా? అంటే ఓటు వేయడం మా హక్కు కదా, మన హక్కు కదా అని నువ్వు కూడా చెప్పాలి కదా, నీ ప్రయత్నం కూడా చేయాలి కదా, చేయగలుగుతావా? తప్పకుండా చేస్తాను మేడం. చెప్తావు రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు చేయండి వేయండి అని చెప్పేస్తావా? లేదు, అంటే మనకున్నది ఇప్పుడు చూసిన దాంట్లో కొంతవరకు ఏంటంటే చాలా మంది అందరు డబ్బులు తీసుకున్న వాళ్ళకి నచ్చిన వాళ్ళు వేశారు. సో అందుకని నెక్స్ట్ టైం ఏంటంటే మా యంగ్స్టర్స్ నాకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి చెప్తాను, మీ ఓటు వినియోగించుకోండి అని. ఓకే, నువ్వు ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా, ఎందుకు మరి పొలిటికల్ సైడ్ వెళ్ళలేకపోయావు? ఇప్పుడు నేను ఒక సర్పంచ్ ఇలా ఉంటే పల్లెటూరులో ఏమంటారంటే నువ్వు చదువుకున్నావు కదా, నీకేం అవసరం, నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా అలా మాట్లాడతారు. ఒకవేళ నిల్చున్నా కూడా ఎవరు కూడా ఓటు వేయడానికి ఇష్టపడరు. అంటే పొలిటికల్ ఫీల్డ్లోకి ఇట్లాంటి యూత్ వస్తే మార్పు వస్తుందనా నీ ఉద్దేశం? మార్పు వస్తుంది. నీ నేమ్? లోహిత్ నాయక్. లోహిత్, ఓకే, బీటెక్ కదా? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, ఇంతకు ముందు ఓటు వేసారా? ఇప్పుడు సెకండ్ టైం ఇది చేసింది. అవునండి. ఎలా అనిపిస్తుంది? అంటే అందరూ యూస్ చేసుకుంటున్నారంటావా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ? నీ వరకు నువ్వేమనుకుంటున్నావు, ఓట్ని అందరు యూస్ చేసుకుంటున్నారు? యూస్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు మా ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా వాళ్ళు కొన్ని పార్టీస్ ఇస్తున్నారు కదా, మనీ ఇచ్చే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఓటు వేస్తున్నారు. కానీ పర్టికులర్గా నేను ఇది వేస్తే నేను ఆ ఫ్యూచర్ ఇట్లా ఉంటుందని ఆలోచించకుండా వేస్తున్నారు. మా ఫ్రెండ్స్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే కొన్ని పార్టీస్ ఈ పార్టీ అని ఆ పార్టీ అని వెళ్తున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి వేసేస్తున్నారు. కొంతమంది వేయకుండా కూడా చాలా మంది వేయకుండా ఉండిపోతున్నారు. ముందు అంటే పొలిటికల్ ఫీల్డ్లోకి యూత్ వస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇప్పుడు మనల్ని ఏలుతున్నారు. అదే ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే పిల్లలకి జాబ్స్ అన్నీ దగ్గర చూసుకోనికి బాగుంటుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్పిస్తున్నారా? అంటే చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫీల్డ్లో కూడా బాగుంటుంది, మీరు ఇట్లా చేయాలి, ప్రజాస్వామ్యంలో ఇలాంటి హక్కులు ఉన్నాయి మనకు కూడా అనేది ఒక సెక్షన్ లాగా చెప్తున్నారా ఇట్లా వివరించి? లేదండి, ఏం చెప్తలేరు. అది ఉంటే బాగుంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది అండి. అంటే బయట ఈ సొసైటీ ఎట్లా నడుస్తుంది ఏంటిది అని చెప్తే బాగా నడుస్తుంది, మాకు తెలుస్తుంది ఏంటిది. ఇక్కడ వర్చువల్ గా మీరు పార్టిసిపేట్ చేశారు కదా ప్రధాని మోడీ దాంట్లో. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ఇంతకు ముందు ఓటు వేసారా, ఇప్పుడు వేస్తున్నారా? నేను లాస్ట్ మంత్ ఓటు వినియోగించుకున్నా ఫస్ట్ టైం. ఇప్పుడు ముందు కూడా ఓట్లు వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు వస్తారు ముందుకి? అవును, ఖచ్చితంగా వేస్తారు. అంటే మీరు ఇప్పుడు గమనించినంత వరకు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడైనా కూడా ఓటు శాతం అనేది తగ్గింది ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిసి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు? యూత్ అనేవారు ముందుకు వస్తలేరు. ఒకటి పొలిటికల్ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే మెయిన్గా జాబ్స్ అనేవి లేవు. ఉన్న లీడర్స్ అండ్ గవర్నమెంట్ అనేది వాళ్ళు ఎక్కువ రియల్ ఎస్టేట్ వైపు వెళ్తున్నారు. ఐటీ ఫీల్డ్ అనేది తగ్గిపోతుంది. స్టూడెంట్స్ అనేవారు గ్రాడ్యుయేషన్ బాగా అవుతుంది, జాబ్స్ అనేవి లేవు. సో యూత్కి ఎలక్షన్ పైన ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. అంటే నమ్మకం పోయిందంటారు? ఎస్ మ్యామ్. ఓకే, అది రావాలంటే మీ తరపు నుంచి కూడా యూత్లో నుంచి పొలిటికల్ లీడర్స్ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? పొలిటికల్ లీడర్స్ అంటే చాలా మంది ట్రై చేస్తున్నారు, కాకపోతే ఫైనాన్షియల్గా వాళ్ళు లేక సీనియర్స్ వాళ్ళని డౌన్ చేస్తున్నారు. యూత్ వస్తేనే స్టూడెంట్స్కి కొద్దిగా బెనిఫిట్ అనేది ఉంటుంది. ముందు ఓటర్లు కూడా పెరుగుతారు స్టూడెంట్స్ వస్తే అంటారు. ఎస్ మ్యామ్. ఇవాళ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను లాస్ట్ మంతే ఓటు హక్కు వినియోగించుకున్నా. ముందు కూడా యూత్ని సపోర్ట్ చేస్తా. అంటే మంచి లీడర్ని డెవలప్ చేసే లీడర్ని చూజ్ చేసుకొని అందరూ డెవలప్ చేసే వాళ్ళని, ఒకవేళ యూత్ నుంచే ఒక మెంబర్ని ఎన్నుకొని నమ్మకంతో ముందుకు నడిపించి యూత్ని గెలిపిస్తే మనకి జాబ్స్ లాంటివి చాలా ముందు డెవలప్ అవుతుంది యూత్. మళ్ళీ జాబ్స్ కూడా చాలా ఇంతకుముందు చూసుకుంటే జాబ్స్ చాలా తక్కువైనాయి. లాస్ట్ 3 years నుంచే చూసుకుంటే ఏం జాబ్స్ లేవు తెలంగాణలో. ఇప్పుడు ముందేనా ప్రభుత్వంని గెలిపించుకొని మంచి జాబ్స్ తెచ్చుకోవాలని నా ఒపీనియన్.
చూశారు కదా, అయితే యూత్ లో ఒకటే మాట వినిపిస్తుంది. అయితే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకనే చాలా వరకు ఓట్లు పడలేదు పోయినసారి. కానీ ముందు ముందైనా కూడా మనకి రాజకీయాలలో అవేర్నెస్ కానీ, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న ఆ సెక్షన్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి మనకి అవగాహనలో ఉంచాలి. కళాశాలలో కూడా ఆ అవేర్నెస్ అనేది వాళ్ళకి వస్తే ముందు ముందు ఉన్న ఈ ఓటర్కి సంబంధించిన ఈ ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో మేము కూడా పాల్గొనడానికి ఆసక్తి చూపుతాము అనే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. చూడాలి మరి ముందు ముందు ఎలక్షన్స్లో ఓటర్ శాతం పెరగనుందా, తగ్గనుందా, మళ్ళీ యథావిధిగా ఉంటుందా అనేది అయితే వేచి చూడాల్సిందే.